ఉపాధ్యాయులందరికీ కూడాను నమస్కారము. ఈరోజు ఎంబీయూ దాని మీద ఒకసారి చూద్దాం. ఎంబీయూ అంటే మానిటరీ బయోమెట్రిక్ అప్డేట్. మన స్కూల్లో అంతమందికి బయోమెట్రిక్ అప్డేట్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడమే ఈ వీడియో. ఒకవేళ అవ్వకపోతే తదితర పేరెంట్స్కి తెలియజేసి వాళ్ళని అప్డేట్ చేయించుకోమని మనం వాళ్ళకి కోఆపరేషన్ చేయాలి. అవసరమైతే మనం హెల్ప్ కూడా చేయాలి. సో ఇప్పుడు ఆ ఎంబీయూ అనేది ఎంతమంది పిల్లలకి అవ్వలేదు, ఎంతమంది పిల్లలకి అయ్యిందనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్గా మనకు ఏదైనా బ్రౌజర్ తీసుకుందాం. క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ మీకు ఏదైతే ఉందో అది తీసుకోండి. అందులో యూడైసీ ప్లస్ అని కొట్టండి. యూడైసీ ప్లస్ కొట్టగానే ఇక్కడ యూడైసీ ప్లస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనకు యూడైసీ ప్లస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఉంది కదండి, అక్కడ చూడండి లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ కొట్టగానే ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని వస్తుంది. స్టేట్ని చూజ్ చేసుకుంటాము. సో మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి చూజ్ చేసుకొని నెక్స్ట్ గో. సో ఇక్కడ చూడండి లాగిన్ ఫర్ స్కూల్ డైరెక్టరీ, యూజర్ మేనేజ్మెంట్, ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్, టీచర్ మాడ్యూల్స్, స్టూడెంట్ మాడ్యూల్, రిపోర్ట్ మాడ్యూల్. సో మనం స్టూడెంట్కి సంబంధించింది కాబట్టి స్టూడెంట్ మాడ్యూల్లోకి వెళ్తాం. స్టూడెంట్ మాడ్యూల్లోకి వెళ్ళగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మనకి యూడైసీ ప్లస్లో ఏదైతే ఉందో యూజర్ నేమ్ పాస్వర్డ్ అది మనం ఎంటర్ చేసుకుంటాము. ఒకవేళ తెలియనట్లయితే ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టుకుంటూ వెళ్తాము. సో నేను ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను. అలాగే పాస్వర్డ్ను కూడా ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ క్యాప్చర్ ఆటోమేటిక్గా ఎంటర్ చేస్తాము. గో ఫర్ లాగిన్. సో ఇక్కడ లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వగానే మనకి కరెంట్ అకాడమిక్ ఇయర్ 2025 and 26 ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ చూసుకున్నట్లయితే 24-25 ఉంటుంది. సో మనం కరెంట్ అకాడమిక్ ఇయర్ కాబట్టి దాని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే మనకి స్కూల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసుకొని ఇక్కడ మనకు మొబైల్ వ్యూలో ఉంది కాబట్టి దీన్ని డెస్క్టాప్ మోడ్లోకి తీసుకొద్దాం. సో డెస్క్టాప్ మోడ్లో తీసుకొచ్చినప్పుడు ఇలా కనబడుతుంది. సో సేమ్ మళ్ళీ 2025 and 26కి వెళ్తాం. ఇక్కడ చూడండి లెఫ్ట్ కార్నర్లో ఆధార్ ఎంబీయూ మాడ్యూల్ అని ఉంది కదండి, అదే మనం ఇప్పుడు చేయాల్సింది. ఒకవేళ ఈ మాడ్యూల్ ఈ లెఫ్ట్ కార్నర్లో కనిపించకపోతే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే వస్తుందండి. ఇక్కడ ఆధార్ ఎంబీయూ మాడ్యూల్ అని ఉంది కదండి, అక్కడ ఓపెన్ చేద్దాం ఆ ట్యాబ్ని. సో ఓపెన్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం క్లాస్ చూసుకుంటాం, ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ ఒకవేళ సెక్షన్స్ ఉంటే ఏ సెక్షన్ అయితే ఏ సెక్షన్, బి అయితే బి. సో ఇక్కడ ఏ సెక్షన్ ఉంది చూస్తున్నాం. సో నెక్స్ట్ గోకి వెళ్ళేసరికి ఇక్కడ చూడండి పిల్లల పేర్లు, పెన్ నెంబరు, క్లాసు, పేరెంట్ డీటెయిల్స్ ఎంట్రీ. ఇక్కడ చూడండి ఆధార్ వ్యాలిడేట్ అని ఉంది కదండి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఆధార్ వ్యాలిడేట్ అని అన్ని గ్రీన్ కలర్లో ఉంది. ఎంబీయూ నాట్ రిక్వైర్డ్, ఇలా ఎంబీయూ నాట్ రిక్వైర్డ్ ఉన్నవన్నీ కూడా మనకు నో ప్రాబ్లం. సో ఫస్ట్ క్లాస్కి మనకి నో ప్రాబ్లం, అన్నీ కూడాను అప్డేట్గానే ఉంది. సో నౌ గో టు సెకండ్ క్లాస్. సేమ్ సెక్షన్ కూడా చూసుకుంటాం. సో ఇలాగా జరిగినట్లయితే ఇక్కడ కూడాను సెకండ్ క్లాస్ కూడాను ఆల్ ఆర్ కంప్లీటెడ్. నెక్స్ట్ థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్ కూడాను ఆల్ ఆర్ కంప్లీటెడ్. అలాగే ఫోర్త్ క్లాస్.
సో 4th క్లాస్ కూడాను ఆల్ కంప్లీటెడ్. నెక్స్ట్ 5th క్లాస్. 5th క్లాస్ మన దగ్గర లేదు కాబట్టి 5th క్లాస్ కూడా అలాగా చూపించేస్తుంది. సో మనకు ఆల్రెడీ ఆల్ ఆర్ కంప్లీటెడ్. సో ఈ మాడ్యూల్లో మనకి ఒకవేళ పెండింగ్ ఉన్నట్లయితే మనకి ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తుంటుందండి. MBU స్టేటస్ దగ్గర నాట్ రిక్వైర్డ్ అని ఉంది కదా, ఎక్కడ రిక్వైర్డ్ అని రెడ్ కలర్లో చూపిస్తుంది. సో అలా చూపించిన వాటన్నిటికీ వాళ్ళ పేర్లు మనం నోట్ చేసుకొని తదితర పేరెంట్స్కి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఆధార్ని అప్డేట్ చేసుకుంటారు. సో ఎప్పుడైతే ఆధార్ అప్డేట్ చేసుకున్నప్పుడు మనం ఇక్కడ రీవాలిడేట్ ఫర్ MBU అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. అంటే రీవాలిడేట్ అని రాదు, వ్యాలిడేట్ అని వస్తుంది. ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రీవాలిడేషన్ అని వస్తుంది. కంప్లీట్ అవ్వకపోతే వ్యాలిడేట్ అని వస్తుంది. సో వ్యాలిడేట్ ఫర్ MBU అని క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా వ్యాలిడేట్ అయిపోయి గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుందండి. సో ఇదేనండి MBU.